గుంటూరులో ఎండల తీవ్రత రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఉమ్మడి గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుతం పల్నాడు జిల్లాకు సంబంధించి రంటచింతలు కానీ కొప్పునూరు ప్రాంతాల్లో నిన్న ఈరోజు పరిస్థితులు చూస్తే 46 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు అయితే నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం గుంటూరులో వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. మండలాల వారీగా కూడా 20-30 మండలాల పైన కూడా ఎక్కువగా ఈ వడగాలుల తీవ్రత ఉన్నట్లు కూడా అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే చాలా తీవ్రంగా ఉందనే విధంగా కూడా వాతావరణ శాఖ సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే గుంటూరుకి సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఒకసారి పరిశీలిస్తే ప్రతిరోజు 41 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 40 డిగ్రీల సెంటీగ్రేడ్ అనేది నమోదవుతున్నప్పటికీ సిచ్యువేషన్ మాత్రం 46 నుంచి 47 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉన్నట్లు కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రజెంట్ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకొనే బయటికి రావాలనే విధంగా కూడా వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ అదేవిధంగా ప్రభుత్వ అధికారులు కూడా సూచనలు చేస్తున్నారు. కంపల్సరీగా క్యాప్ పెట్టుకోవడం లేకపోతే రుమాలన్నా ఫేస్ కట్టుకొని బయటికి వచ్చేటటువంటి పరిస్థితిని అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాలనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే జీజీహెచ్లో కూడా వడగాలులకు సంబంధించినటువంటి ఎవరైనా ఇబ్బందులు పడితే వారికి సంబంధించి ప్రత్యేక వార్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రాథమిక చికిత్స వెంటనే తీసుకోవడానికి జీజీహెచ్కి రావాలనే విధంగా కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్నారు. కంపల్సరీగా బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటే మాత్రం అత్యవసర పరిస్థితులు అయితేనే బయటికి వెళ్ళండి, లేకపోతే మాత్రం కంపల్సరీగా ఇంటి పట్టునే ఉండడం లేకపోతే నీడ పట్టున ఉండే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలనే విధంగా కూడా అధికారులు చెప్తున్నారు. ఈ ఎండల తీవ్రత కూడా మరో 4 రోజులు కొనసాగేటటువంటి అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 4 రోజుల తర్వాత కొంత ఈ ఉష్ణోగ్రతలు అనేది తీవ్రతరం నుంచి కొంత స్వల్పంగా తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ సూచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరీగా ప్రస్తుతానికి మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి అన్ని నియోజకవర్గాలు కానీ అన్ని ఏరియాల్లో కూడా ఎండల తీవ్రత అయితే విపరీతంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కంపల్సరీగా ప్రజలు అయితే అప్రమత్తంగా ఉండాలనే విధంగా కూడా అధికారులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, గుంటూరు నుంచి. For more videos like this, subscribe Big TV channel.